ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుజాడలలో అది నడుచును. కీర్తనల గ్రంథము 85వ కీర్తన 13వ వచనము. క్రీస్తు అడుగుజాడలు మనకు మాదిరికరము. అవి మనలను నిత్య జీవమునకు నడిపించుచున్నవి. అవి పవిత్రమైన అడుగుజాడలు. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని పేతురు గారు రాయుచున్నారు. అవును, అవి పవిత్రమైన అడుగుజాడలు, ప్రేమగల అడుగుజాడలు. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొన్నెడల నా ప్రేమయందు నిలిచి ఉందురు. నేడు చాలా మంది దేవుని ప్రేమించుచున్నామని చెప్పుచున్నారు, కానీ ఆయన ఆజ్ఞలకు విధేయులగుటలేదు. తండ్రి అడుగుజాడలో నిలిచి ఉన్న క్రీస్తు ఆయన ప్రేమయందు నిలిచి ఉండెను. మనము క్రీస్తు అడుగుజాడలను అనుసరించినడలా సహోదరులెడల ప్రేమ చూపుదుము. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించవలను. క్రీస్తు అడుగుజాడలు దైవిక ప్రేమను వెల్లడించుచున్నవి. సిలువలోను ఆయన ప్రేమ ప్రత్యక్షమాయెను. ఆయనను చిత్రహింస చేసి సిలువకు మేకులతో బిగించి హింసించి రక్తము చిందింప చేసిన వారిని సహితము చూచి ప్రేమగల మాటలే పలికెను. తండ్రి, వీరిని క్షమించుము అని పాపక్షమాపణ కోసము విజ్ఞాపన చేసెను. ఆ కల్వరి ప్రేమ మనను నిలిచి ఉన్నడలా మన జీవితము ప్రేమగలదిగా మారును. నేడు మనము క్రీస్తు యొక్క అడుగుజాడలో నడుచుట వలన మనకు ఎన్నో పోరాటములు కలుగుచున్నవి. ఈ లోకమందు మనం ఎరుగకయే వ్యతిరేకములను మనం చూడవచ్చు. కానీ ఒక దినము వచ్చును, అప్పుడు మనము నీతి మార్గమున క్రీస్తు అడుగుజాడను అనుసరించి నడిచిరని అందరూ ఆనందించుదురు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.